ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు పాట్నా పైలట్స్ వర్స్ బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్పై ఆధిపత్యం అలాగనే కంటిన్యూ చేసింది పాట్నా పైలట్స్. అంతేకాకుండా మల్టీ మనిందర్ తన కెరీర్లోనే ఒక మైల్ రాయి చేరాడు. ఆ మైల్ రాయి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ మ్యాచ్లో దేవాంగ్ పర్ఫార్మెన్స్ అలాగనే కంటిన్యూ చేశారు. వరుసగా 11వ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు ఈ సీజన్లో ఈ కొత్త రైడర్. అంతేకాకుండా ఇప్పటి వరకు పాట్నా 4th ప్లేస్లో నుంచి ఏకంగా 2nd ప్లేస్కు దూసుకు వచ్చింది. మరి తెలుగు టైటన్స్ ప్రజెంట్ ఏ స్థానంలో ఉందో అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం మాట్లాడుకుంటే ఈ దాంట్లో అయాన్ ఒక సూపర్ రైడ్ అద్భుతం చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఎవరికి ఏం అవార్డు లభించాయో కూడా చెప్దాం. మొదటగా మనం మాట్లాడుకుంటే ఈ మ్యాచ్లో ఏ టీం ఎన్ని రైడ్ చేసిందంటే ఇరు టీములు 43 రైడ్ చేసేవి. అందులో బెంగాల్ వారియర్స్ రైడింగ్లో 1 పాయింట్ ఆధిక్యమే సాధించింది పాట్నా కంటే. 22 పాయింట్లు బెంగాల్ వారియర్స్ సాధిస్తే 21 పాయింట్ పాట్నా సాధించింది. కానీ ట్యాకిల్స్లో మాత్రం పాట్నా మీద బెంగాల్ వారియర్స్ వెనకబడింది. పాట్నా పైలట్స్కు 11 పాయింట్స్ లభిస్తే బెంగాల్ వారియర్స్కు 13 పాయింట్లు లభించినవి. అంతేకాకుండా ఆల్అౌట్ రూపంలో బెంగాల్ను ఒకసారి ఆల్అౌట్ చేసినటువంటి పాట్నాకు 2 పాయింట్లు లభించేవి. అలాగే ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో ఇక్కడ బెంగాల్ వారు చేసినటువంటి మిస్టేక్స్ వల్ల 4 పాయింట్లు పాట్నాకు లభించేవి. వీళ్లకు పంపం ఉంచేది ఈ మ్యాచ్లో. అంతేకాకుండా టోటల్ రైడ్ సక్సెస్ఫుల్ రైడ్ చేసింది బెంగాల్ వారియర్స్ కేవలం 15 చేస్తే పాట్నా 17 చేసింది. అంతేకాకుండా 2 సూపర్ రైడ్ చేశారు పాట్నా టీమ్స్ ఈరోజు. ఒకటి దేవాంగ్, అయాన్. అలాగే టోటల్ ట్యాకిల్ చూస్తే ఈ మ్యాచ్లో 26 బెంగాల్ వారియర్స్ అటెంప్ట్ చేస్తే 20 మాత్రం పాట్నా అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది బెంగాల్ వారియర్స్ కేవలం 10 అయితే పాట్నాకు 9 అయినవి. సూపర్ ట్యాకిల్స్ మాత్రం బెంగాల్ వారియర్స్ 3 చేస్తే పాట్నా కేవలం 2 మాత్రమే చేసింది. అంటిల్లో బాగున్నా కానీ ఈరోజు బెంగాల్ వారియర్స్ చేసినటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ వల్లే భారీ మూల్యం చెల్లించుకుంది. ఇంకా మల్టీ మనిందర్ తన కెరీర్లోనే ఒక అద్భుతమైన మైల్ రైడ్ చేయాడు. అది ఏంటంటే ఏకంగా 1500 రైడ్ పాయింట్ కంప్లీట్ చేసుకున్న 2nd రైడర్గా రికార్డుకి ఎక్కాడు. ఇతని కంటే ముందున్నది రికార్డ్ బ్రేకర్ ప్రదీప్ నర్వాల్. అతను 1758 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే 2nd ప్లేస్లో మల్టీ మనిందర్ 1503 పాయింట్లతో ఉన్నాడు. ఇంకా ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే మల్టీ మనిందర్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంతేకాకుండా 6వ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు ఈ రైడర్. ఏకంగా ఈ మ్యాచ్లో 11 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 3 టచ్ రూపంలో రాగా 8 బోనస్ రూపంలో వచ్చినవి. మనిందర్ ఈ మ్యాచ్లో టోటల్ 10 రైడ్స్ చేస్తే అందులో 9 రైడ్ సక్సెస్ అయ్యి 11 పాయింట్లు సాధించి 65 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇంకా మయూర్ కాయిదం 3 టాకిల్ పాయింట్ చేస్తే అందులో 1 సూపర్ టాకిల్ ఉంది. ఇంకా సిద్ధేశ్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. సాగర్ కుమార్ 4 టాకిల్ పాయింట్ చేస్తే అందులో 1 సూపర్ టాకిల్ ఉంది. అలాగే నితిన్ కుమార్ 6 పాయింట్లు సాధించాడు. 3 పాయింట్లు టచ్ రూపంలో రాగా 3 పాయింట్లు బోనస్ రూపంలో వచ్చినవి. తర్వాత నితీష్ కుమార్కు 1 టాకిల్ పాయింట్ లభించేది. అలాగే కెప్టెన్ అయినటువంటి పజిల్ అత్రాచలి ఈ మ్యాచ్లో 3 టాకిల్ పాయింట్ చేస్తే అందులో 1 సూపర్ టాకిల్ ఉంది. అలాగే సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి ఇస్వాసియస్ 2 రైడ్ పాయింట్ సాధించాడు. 2 కూడా టచ్ రూపంలో వచ్చినవి. అలాగే ప్రణయ్ రాణే 3 రైడ్ పాయింట్ సాధించాడు. 3 కూడా టచ్ రూపంలో వచ్చినవి. ఇంకా పాట్నా టీం చూస్తే పాట్నా ఆయువ్ పట్టు రామలక్ష్మణులు అయినటువంటి దేవాంగ్, అయాన్. దేవాంగ్ ఈ మ్యాచ్లో 13 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 9 టచ్ రూపంలో రాగా 4 బోనస్ రూపంలో వచ్చినాయి. అంతేకాకుండా ఈ సీజన్లో 11వ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. హసు మాలిక్ తర్వాత ఎక్కువ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్న వాడిగా ఈ సీజన్లో ఇతని 2nd ప్లేస్లో ఉన్నాడు. అలాగే కాకుండా ఈ మ్యాచ్లో టోటల్ 19 రైడ్ చేసినటువంటి దేవాంగ్ అందులో 13 రైడ్ పాయింట్స్ సాధించి 68 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. దీపక్ 5 టాకిల్ పాయింట్ చేసి ఈ సీజన్లో 2nd I5 కంప్లీట్ చేయడమే కాకుండా తన కెరీర్లో 100 టాకిల్ పాయింట్స్ కంప్లీట్ చేసుకున్నాడు దీపక్. అయాన్ ఈ మ్యాచ్లో 8 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 7 టచ్ రూపంలో లాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. 1 సూపర్ రైడ్ కూడా చేశాడు. ఆ రైడ్లో నితీష్ కుమార్ను అలాగే మనిందర్ సింగ్ను సిద్ధేశ్ను ముగ్గురిని అవుట్ చేశాడు. తర్వాత శుభం సిండే 2 టాకిల్ పాయింట్ చేస్తే అది సూపర్ టాకిల్ ద్వారా వచ్చింది. ఇంకా అంకిత్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. అందులో 1 సూపర్ టాకిల్ ఉంది. గుర్దీప్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్కు గేమ్ చేంజర్ అవార్డు దేవాంగ్కు లభిస్తే టైటిల్ ఆఫ్ ది మ్యాచ్ దీపక్కు లభించింది. గేమ్ చేంజర్ అవార్డు అయాన్కు లభించింది. ఇంకా ఈ మ్యాచ్లో
ఫస్ట్ హాఫ్లో చూస్తే 15-19 4 పాయింట్లు వెనకబడి ఉన్నటువంటి బెంగాల్ వారియర్స్ సెకండ్ హాఫ్లో కొద్దిగా పోటీ ఇచ్చినప్పటికీ తీరా మ్యాచ్ ముగిసే సమయానికి 35-38 అంటే 3 పాయింట్ల తేడాతో ఓటమి చవి చూసింది బెంగాల్ వారియర్స్. ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూస్తే 25 మ్యాచ్లు జరిగితే అందులో బెంగాల్ వారియర్స్ కేవలం 6 మ్యాచ్లు గెలిస్తే 16 మ్యాచ్లు పాట్నా గెలిచింది, 3 టై అయింది. పాట్నా పైలట్స్కు ఎంత గణాంకాలు ఉన్నాయో చూడండి బెంగాల్ వారియర్స్ మీద. అంతేకాకుండా ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏకంగా సెకండ్ ప్లేస్కు దూసుకొచ్చింది దబాంగ్ ఢిల్లీని వెనక్కి నెట్టి. మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ 15 మ్యాచ్లకు గాను 12 గెలిచి 3 ఓడిపోయి 61 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో పాట్నా పైలట్స్ 15 మ్యాచ్లకు గాను 9 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 52 పాయింట్లతో ఉంది. థర్డ్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ 15 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపోయి 3 టైతో 48 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, తెలుగు టైటాన్స్ 15 మ్యాచ్లకు గాను 9 గెలిచి 6 ఓడిపోయి 48 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. పుణెరి పల్టన్ 15 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపోయి 3 టైతో 47 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా, జైపూర్ పింక్ ప్యాంథర్స్ 15 మ్యాచ్లకు గాను 8 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 46 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. యు ముంబా 14 మ్యాచ్లకు గాను 8 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 46 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉండగా, యూపీ యోధా 14 మ్యాచ్లకు గాను 7 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 43 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. తమిళ్ తలయాస్ 15 మ్యాచ్లకు గాను 5 గెలిచి 9 ఓడిపోయి 1 టైతో 33 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉండగా, బెంగాల్ వారియర్స్ 14 మ్యాచ్లకు గాను 3 గెలిచి 8 ఓడిపోయి 2 టైతో 26 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. గుజరాత్ జైన్స్ 14 మ్యాచ్లకు గాను 4 గెలిచి 9 ఓడిపోయి 1 టైతో 26 పాయింట్లతో 11th ప్లేస్లో ఉండగా, చిట్ట చెరువుగా బెంగళూరు బుల్స్ 15 మ్యాచ్లకు గాను 2 గెలిచి 13 ఓడిపోయి 16 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు 194 రైట్ పాయింట్లతో దేవాంగ్ మొదటి స్థానంలో ఉండగా, అస్సు మాలిక్ 164 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అర్జున్ దేశ్వాల్ 162 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, ఆయాన్ 121 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. విజయ్ మాలిక్ 118 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా, ఇంకా డిఫెండర్ విభాగం చూస్తే బెంగళూరు నుంచి నితిన్ రావల్ 52 టాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో హర్యానా స్టీలర్స్ నుంచి మహమ్మద్ రిచర్డ్ చౌదరి 51 టాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నితీష్ కుమార్ 51 టాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, గౌరవ్ ఖత్రి 47 టాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో అంకిత్ 47 టాకిల్ పాయింట్లతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి వరకు మనకు హైదరాబాద్లో అలాగే నోయిడాలో ఈరోజు మ్యాచ్తో నోయిడాలో ప్రో కబడ్డీ లీగ్ సీజన్లోని మ్యాచ్లన్నీ కంప్లీట్ అయ్యాయి. రేపు ఎటువంటి మ్యాచ్లు జరగవు. ఎల్లుండి నుంచి పూణేలో మ్యాచ్లు జరగబోతున్నవి. ఇప్పటి వరకు ఉన్నటువంటి హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.